యుటరైన్ క్యావిటీ అడ్హెషన్స్ అనేది మీకు ఎందుకు జరుగుతాయి? యుటరైన్ క్యావిటీ అడ్హెషన్స్ అనేది యూజువల్లీ మోస్ట్ కామన్ ఏంటి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా హార్మోన్ డిఫరెన్సెస్ బాగా ఉన్నప్పుడు, హార్మోన్ తేడాలు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎవరికైతే మోస్ట్ కామన్ ఉంటాయో వాళ్ళకు ఏంటి ఎండోమెట్రియల్ డిపాజిట్స్ అనేది ఇర్రెగ్యులర్ గా యుటరస్ ఇన్నర్ లైనింగ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, దానితో అతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా క్రానిక్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, క్రానిక్ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఉన్నప్పుడు కూడా యుటరైన్ క్యావిటీ మొత్తం పొరలతో అతుక్కొని ఉండడం జరుగుతుంది. అదే విధంగా కొంతమందికి ఏంటి సర్జికల్ అప్రోచెస్ జరిగిన తర్వాత డిఎన్సి లాంటి ప్రొసీజర్స్ కానివ్వండి, సక్షన్ ఎవాక్యుయేషన్ లాంటి క్యూరెటాజ్ అనేది జరిగినప్పుడు కానివ్వండి, లేదా హిస్ట్రోస్కోపీ గైడెడ్ ఒక్కోసారి స్క్రేప్స్ అనేది అంటే మల్టిపుల్ పాలిప్స్ ఉన్నప్పుడు కానివ్వండి, పాలిప్స్ అంటే చిన్న చిన్న పింపుల్స్ లాగా గర్భసంచిలో పొరలు ఏర్పడినప్పుడు కూడా ఈ అతుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ రకంగా అడ్హెషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడడానికి కానివ్వండి, బిడ్డ ఎదగడానికి కానివ్వండి, ఏ రకంగా ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఫస్ట్ హిస్ట్రోస్కోపిక్ అడిహోలైసిస్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ హిస్ట్రోస్కోపిక్ అడిహోలైసిస్ కాకుండా నార్మలీ డిఎన్సి రూపంలో ఎందుకు అవి తీసేయలేం మేడం అని కొంతమంది అడుగుతారు. సో ఆ విధంగా ఏదైతే డిఎన్సి బేస్డ్ మీద డైరెక్ట్ క్యూరెటాస్ చేసి ఆ క్యావిటీని క్లీన్ చేస్తే గనక మళ్ళీ రీఅకరెన్స్ ఆఫ్ ఆషర్మాన్ సిండ్రోమ్, మళ్ళీ రీఅకరెన్స్ ఆఫ్ అడ్హెషన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా కాకుండా హిస్ట్రోస్కోపీ ద్వారా వెళ్ళినట్టయితే కెమెరా ద్వారా చూస్తూ ఎక్కడ అడ్హెషన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే కట్ చేయడం జరుగుతుంది. రెస్ట్ అదర్ ఆఫ్ టిష్యూ అనేది ఎక్కువగా డిస్టర్బ్ చేయనప్పుడు మళ్ళీ రీఅకరెన్స్ ఆఫ్ అడ్హెషన్స్ అనేది ఉండే అవకాశాలు చాలా తగ్గించగలుగుతారు.